గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్కారం. మనము చంద్రగ్రహణం గురించి మాట్లాడుకునేట్లయితే ఇప్పుడు చంద్రగ్రహణము ఈ 7వ తారీఖు వచ్చే నెల మనకు జరుగుతోంది. అంటే సెప్టెంబర్ నెలలో పౌర్ణమి రోజున సంపూర్ణ చంద్రగ్రహణం వల్ల ఏ రాశి వారికి మంచి జరగబోతోంది అంటే వాళ్లకు శుభం. వీళ్ళకి ఎటువంటి ఏది కాని పరిహారాలు చేసుకోవాల్సిన అవసరం లేదంటే ఎవరెవరికి అంటే మేష రాశి వారు, మిథున రాశి వారు, వృశ్చిక, ధనస్సు, కన్య ఈ 5 రాశి వారికి ఎటువంటి ఇబ్బంది లేదని మాత్రం శాస్త్రాలు తెలియజేస్తుంది. అదేవిధంగా ఈ వేరే రాశులు అంటే అప్పుడు వృషభ, కర్కాటక, సింహ, తుల, తర్వాత మకర, కుంభ, మీన రాశి వారికి ఏం చేయాలి అనే ఒక సందేహం కూడా వస్తుంటుందన్నమాట. అప్పుడు వాళ్ళకి ఏం చేయాలి? ఈ గ్రహణం రోజున గ్రహణ నియమాలు పాటిస్తూ, అదేవిధంగా ఆ నియమాలు ఎలా అని ఇంకొక వీడియోలో చెప్తాను. అదేవిధంగా నియమాలను పాటిస్తూ ఆ గ్రహణం అయిన తర్వాత ఇంటి శుద్ధి చేసుకుని తర్వాత తన స్నానం ఆచరించి తర్వాత శుద్ధి అయిన తర్వాత దేవస్థానానికి వెళ్ళడం, 1.25 కిలో బియ్యము, అదేవిధంగా ఏదైనా చంద్రుని బింబం లాంటిది ఒకటి వెండితో గాని లేదంటే పంచలోహాలతో గాని ఈ రాగి మెటల్తో గాని చేసినటువంటి తీసుకుని రావడం, దాన్ని బ్రాహ్మణులకు తనకు తోచినంత దక్షిణ తాంబూలంతో ఇవ్వడం వల్ల దోష నివృత్తి అవుతుంది. ఎవరు భయపడాల్సిన పని లేదు. ఇంకొకసారి చెప్తున్నాను, ఈ రాశి వారికి అంటే మేష, మిథున, కన్య, వృశ్చిక, ధనస్సు రాశి వారు మినహాయించి మిగతా అందరూ కూడా 1.25 కిలో బియ్యము, అదేవిధంగా దక్షిణ తాంబూలము ఇచ్చి బ్రాహ్మణులకు ఎవరికైనా ఇచ్చి దానం ఇచ్చి వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోవడం వల్ల దోష నివృత్తి అవుతుంది. ఇది ఎవరికి నమ్మకం ఉంటే వాళ్ళు మాత్రమే చేయొచ్చని మాత్రం తెలియజేస్తున్నాను. నమ్మకం లేని వారి గురించి ఇది అప్లికబుల్ లేదనమాట. ఇప్పుడు గ్రహణాలు ఇవంతా కూడా మనకందరికి తెలుసు. తర్వాత ఈ విషయాలు ఎలా సైంటిఫిక్ గా కూడా ప్రూవ్ అయింది కాబట్టి దీన్ని ఎవరికి నమ్మకం ఉంది ఆ నమ్మకం ఉన్న వాళ్ళు చేసుకోవడం వల్ల అనుకూలమని తెలియజేస్తూ సర్వే జనా సుఖినో భవంతు, సన్మంగళాని భవంతు.